very aggressive before that. But when he changed his name, Bola, he became very gentle. Now we are also treating him like very nicely. Name also Bola, and he is behaving like Bola only. ఈషా ఫౌండేషన్కి వచ్చాము. రాగానే ఫస్ట్ ట్యాగ్ వేసి ఇలా బ్యాచ్ ఇచ్చారనమాట. పైన రూమ్స్ ఇచ్చారు. జస్ట్ ఒక 10 minutesలో ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసామన్నమాట. అస్సలు టైం లేకుండా అక్కడ వీడియో తీయడానికి. సో ఇలా ఫ్రెష్ అయ్యి ఇక్కడికి వచ్చాక వీడియో తీస్తున్నా. ఒక వెహికల్ వచ్చింది, వెహికల్లో మనం వెళ్తున్నాము. చూద్దాం ఎలా ఉంటుందో. నాకు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో ఫుల్ గ్రీన్ ఉంది, ఇలా వెళ్తూ ఉందన్నమాట. సో ఇక్కడ ఆగాము. ఇక్కడ లంచ్ అనుకుంటా, లంచ్కి ఇక్కడ తీసుకెళ్తాం. అక్కడ నెమళ్ళు ఉన్నాయి. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడే వర్షం పడేలాగుంది, కొంచెం కొంచెం చినుకులలా పడుతున్నాయి. ఇది లంచ్ ప్లేస్. అందరు అక్కడ ప్రశాంతంగా కింద కూర్చొని తింటున్నారు. అండ్ స్లిప్పర్స్ ఇక్కడే వదిలేయాలంట. పదండి మనం కూడా వెళ్దాం. లంచ్లో ఇక్కడ ఇవన్నీ పెట్టారు. యాక్చువల్లీ ఇక్కడ చాలా ఐటమ్స్ పెట్టారు. ఫ్రూట్ సలాడ్ అండ్ బీట్రూట్ పొరియల్, అందులో కోకోనట్ వేసి చేస్తారు. ఇది పెసర్లతో చేశారనమాట. జస్ట్ బాయిల్ చేసి పచ్చి కొబ్బరి వేసి పెట్టారు. ఐఎమ్ ఏ షెఫ్, సో ఐ నో ద ఇంగ్రీడియంట్స్ ఎవ్రీథింగ్ లైక్. దిస్ ఇస్ చపాతీ. నేను చపాతీ తీసుకున్నాను. పన్నీర్ బటర్ మసాలా అండ్ వైట్ రైస్ ఉంది. సాంబార్. మనకి ఏమైనా బౌల్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. రసం, రాగి లడ్డు అండ్ వడగం, వడియాలు ఉన్నాయి, పికిల్. ఇదిగో నా ప్లేట్ అంతా నిండిపోయింది. బాగున్నాయి కదా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఈషా ఏంటి, ఎలా ఉంటుంది, ఏమేం ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతాయని చెప్పేసి మనకి మొత్తం చెప్తారంట. రండి లోపలికి వెళ్దాం. ఇలా ఇచ్చారు, నైస్ కదా. అండ్ ఎక్కడికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, యోగాకి వెళ్ళినా, వర్కౌట్కి వెళ్ళినా, లేదా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను ఫస్ట్ కూర్చోవడమే నాకు అలవాటు. నాకు అదే ఇష్టం. సో అందరినీ దాటి ఫస్ట్ వచ్చి కూర్చున్నా. బాగుంది కదా. బ్యాగ్ ఇచ్చారనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగ్గా చదువుకున్నాం. Not just India, but all over the world. So today we'd like to welcome you all and get started with a small Santosh talk. Of a culture whose antiquity is older than the legend. A culture which has produced some of the greatest minds. A culture whose contribution to humanity is immeasurable. The aim of this culture was to allow this human mechanism, which is the greatest. లోపల ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయిన తర్వాత అందరినీ ఇలా బయటికి పిలిచి గేమ్ ఆడిస్తున్నారు. సో అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఫాస్ట్గా ఇక్కడికి వచ్చాము. జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అంతే, 5 minutes. ఇప్పుడు మనము ఆదిదేవి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. చాలా పెద్ద శివుడి విగ్రహం ఉంటుంది కదా. ఈషా ఫౌండేషన్ అంటే మనకి అదే తెలుసు కదా. సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. అస్సలు గ్యాప్ లేదు, ఇలా పరిగెడుతూనే ఉన్నాం. సో ఇప్పుడు ఆదియోగి దివ్య దర్శనం జరుగుతుందన్నమాట. లైట్ షో ఉంది, చాలా బాగుంటుందంట. రండి చూద్దాం. కింద ఇక్కడ గోల్డ్ కలర్లో ఏదో ఉందండి, నాకు తెలీదు. వెళ్తున్నాను. మార్నింగ్ మళ్ళీ రేపు
ఇక్కడికి వస్తామంట. బాగుంది కదా. உங்கள் அனைவரையும் அன்புடன் வரவேற்கிறோம். ஆதி யோகி சிவன் யோக அறிவியலை சப்தரிஷிகளுக்கு வழங்கிய வரலாற்று நிகழ்வையும் அர்த்த Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. Only 7 seekers remained, as they could not tear themselves away from him. He transmitted the profound science of yoga in its full depth and dimension. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe. Shambha, Shambha. సో నైట్ ఇంకా డిన్నర్కి వచ్చేసాము. ఈషా ఫౌండేషన్లో డిన్నర్కి ఏముంది అంటే బనానా పెట్టారు, అలాగే టమాటో సూప్, క్యారెట్ తురుము చేశారు, క్యారెట్ సలాడ్, చపాతీ, దాల్, జీరా రైస్, దాల్ అసలు చాలా చాలా యమ్ ఉండింది. మేము ఆకలికి ఆగలేక తినేసిన తర్వాత షూట్ చేస్తున్నాం. దాల్ చాలా బాగుండింది. షో మీద దాల్ మిక్స్డ్ దాల్ అనమాట, చాలా బాగుంది. నెక్స్ట్ బూందీ రైతా, ఇది గంజి అన్నం, మిల్లెట్స్ గంజి అన్నం, ఇదేమో బెల్లం జిలేబీ అండి. పికిల్ కామన్, తాటి బెల్లంతో తయారు చేసిన జిలేబీ. అందరూ హ్యాపీగా ఇలా కూర్చొని నైట్ డిన్నర్ని ఎంజాయ్ చేస్తారు. పొద్దునే ఆదియోగి దగ్గరికి వచ్చేసాము. అంటే అందరినీ 5:45 కల్లా రెడీ అయ్యి కిందకు వచ్చేయండి అని చెప్పారు. సో అందరం వచ్చేసామన్నమాట. మీకు కావాల్సి ఉంటే వీడియోస్ కానీ, రీల్స్ కానీ, ఫొటోస్ కానీ షేరింగ్ అన్నీ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. 112 అడుగుల ఆదియోగి. మనకి ఈషా ఫౌండేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే విగ్రహం. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఒకసారి ఇక్కడ రండి, మీకు ఒకటి చూపిస్తాను.
ఆదియోగి మెడలో ఉన్న దండ చూసారా, ఇది చాలామందికి తెలీదు. మొత్తం అన్ని కంప్లీట్ రుద్రాక్షలతో చేశారండి. కొన్ని వందల వేల రుద్రాక్షలు అయి ఉంటాయి, వందలేంటి వేలేంటి లక్షలు అయి ఉంటాయి, అన్ని ఉన్నాయి. మొత్తం రుద్రాక్షని చుట్టి అలా దండలాగా వేశారన్నమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఇలా చూస్తూ ఉండిపోయాం. నైట్ అయితే ఇక్కడ లైట్ షో వేశారు, ఫుల్ ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి తెలుసా. ఆ మ్యూజిక్ కానీ, వెనకాల సద్గురు చెప్పే ఆ వర్డ్స్ కానీ, అండ్ ఇంకా వాయిస్ వినిపిస్తుందా, ఇక్కడ అసలు మాటలు లేవు, అలా ఉండిపోవాలనిపిస్తుంది. కంప్లీట్గా ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకొని రావాల్సిన ప్లేస్ అన్నమాట. చాలా బాగుంది. అండ్ కోమల్ ఇక్కడ నాకు ఫ్రెండ్ అయింది. తను బైక్ రైడర్, కర్ణాటక నుండి వచ్చింది. తను గర్ల్ బైక్ రైడర్ కోమల్ అని చెప్పేసి ఛానల్ ఉందన్నమాట. కంటిన్యూగా 17 hours నాన్ స్టాప్గా బైక్ రైడ్ చేసింది. మొన్న ఒక చిన్న యాక్సిడెంట్ కూడా అయిందంట. అసలు అది పట్టించుకోవట్లేదు, మొఖాలు చుక్క పగిలిపోయినా కూడా. నాకు రైడింగ్ అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పింది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది మన ఛానల్లో ఇంట్రడ్యూస్ చేయడం. చిన్న అమ్మాయి అండి, 22 years అంతే, వాళ్ళ సిస్టర్తో వచ్చింది. హాయ్. ఈరోజు ఆఫ్టర్నూన్ ఇప్పుడు మనం ఈషా హోమ్ స్కూల్ వెళ్తున్నాము. అసలు ఇక్కడ ఎటు చూసినా గ్రీనరీ చుట్టూ. ముందు వెళ్తున్న బస్సులో కంటెంట్ క్రియేటర్స్ అందరు ఉన్నారు. వెనకాల మాకు క్యాబ్ ఇచ్చారు, మేము ఇందులో వెళ్తున్నాం అన్నమాట. Who among our batchmates, those who became very, very successful, rarely are the ones who got maximum marks. Backbenchers. This is a backbencher. The backbenchers, I'm not saying you should be a backbencher. I'm saying the backbenchers did not fit in the mode of education that we call as modern education. They always got 50, 60 because they didn't study and they're not interested. Okay? They're interested in practical solutions. They're interested in, life experience that will get them a good, successful chance. Okay? So they did well. Rest of us, I don't know. What also happened is when we graduated the school, we finished our exams. We were spending maybe 1 or 2 years just studying the books. And then we left our schools and then we said, okay, now what? We had, most of us here, I'm sure, please tell me if I'm wrong, most of us here felt, okay, where do I go next? Right? Shock number 1, where do I go next? Our parents told us, go there. Our friends maybe said, see, there's this nice college there. Or somebody told us, see, they're asking for some post there. You come and work, join that place. Right? How many of you have that shared experience? Okay, very good. Wow. That means rest of you, when you have finished school, you knew exactly what you wanted to do. So, which ones are you? How many of you were very clear about what you wanted to do when you finished school? So this is the library. I think we can take you out inside if you wish. Anybody interested? Yes. Otherwise, if you have any question, we can address it now. Anyone? Where are the kids? Very good question. Swami, you're talking about school. Where are the kids? Actually, the kids are on break. They're coming in a few weeks. They're very happy. When they come, they're very happy. When they leave, they're very happy. We're also very happy. It's library anta.
ఈషా ఫౌండేషన్లో థర్డ్ డే అందరికీ బ్రేక్ఫాస్ట్ ఇలా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ లంచ్ చేసినా, డిన్నర్ చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా ఖచ్చితంగా ఎవరి ప్లేట్స్ వాళ్ళే వాష్ చేసుకోవాలి. వాటర్ ఉంటుంది అండ్ ఇలా మనం క్లీన్ చేయడానికి స్క్రబ్బర్, సోప్ అన్నీ ఉంటాయి. క్లీన్ చేసి ప్లేట్స్ ఇక్కడ పెట్టేయాలన్నమాట. ఎవరి ప్లేట్లు వాళ్ళ గ్లాసులు వాళ్ళే క్లీన్ చేయాలి. ఈరోజు గోశాలకు వచ్చాము, ఈషా గోశాలకి అందరం వచ్చేసాము. చాలా బాగుంది. If you drink A1 milk that is available all over in the market, that is not good for your health. It will give you cancer and diabetes like that diseases. So here we have one breed that is Bola. His name is Bola. But before he had different name. That his name was Shambho. So when Sadhguru came to visit him, he saw he is very gentle and all, and he was very aggressive before that. But when he changed his name, Bola, he became very gentle. Now we are also treating him like very nicely. Name also Bola, and he is behaving like Bola only. Bola means innocent. Innocent. Yes. So Bola is Kankaraj breed. He is from Gujarat. His age is 9 years old. సో ఇప్పుడు మనం ఈషా విద్యాకు వచ్చామండి. ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ నుండి 12th స్టాండర్డ్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చాను, చాలా ప్రశాంతంగా ఉంది. Wear the slippers, so that we are not wearing the slippers. Then individual selfies and individual photographs is not allowed. We can visit in corridor, so we can avoid to going inside the class. That's a humble request from our side. థ్యాంక్ యూ. Thank you. So we have a 8 group of students. They will guide you. So you can split among yourself into 8 groups. Then they will take it forward. End of that session, if you have any doubts, we can have the question answer session. So they will drop you in the multipurpose hall where you will eat, where you will have the lunch. Thank you. Anybody wants to drink water? There's a tap there with the glasses. One volunteer is there. హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. అందరూ బయటే చెప్పులు ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్తున్నారు. క్లాస్ రూమ్లోకి చెప్పులు నాట్ అలౌడ్ అంట. అందరూ మ్యాట్స్ పైనే కూర్చుంటున్నారు చూడండి. ఇయర్లీ వన్స్ యు గో outside. This is a Tamil. Akka, we have Sadhguru sir. యా లెట్ మీ లీవ్ మై చెప్పల్. ఇక్కడ సద్గురు సన్నిధి. ఇవన్నీ క్లాస్ రూమ్స్ అండి. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ సెక్షన్స్ ఉన్నాయి. పిల్లలందరూ చదువుకుంటున్నారు కదా, మళ్ళీ మనం వెళ్ళి షూట్ చేస్తే వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అవుతారో అని మరి ఎక్కువగా క్లాస్ రూమ్స్లోకి తీసుకెళ్ళట్లేదు. క్లాస్ రూమ్లో బోర్డు చూడండి, ఎలిఫెంట్ షేప్లో.